ఉగాది పండుగ వచ్చేస్తోంది. మార్చి 30వ తారీఖు 2025 ఉగాది. అయితే ఈ ఉగాది నాడు ప్రకృతి దేవత ప్రసాదించిన ప్రకృతిలోని అత్యద్భుతమైన పదార్థాలను తీసుకొచ్చి ఒక ఔషధ ప్రసాదంగా తయారు చేసి అది అమ్మవారిని ముందు ప్రకృతి దేవత అయిన దుర్గాదేవికి నివేదన పెట్టి పొద్దున్నే చక్కగా పూజ చేసుకుని అమ్మవారికి నివేదన చేసి పరగడుపునే అనగా ఏ పదార్థాలు కాఫీలు మంచినీళ్ళు ఏమీ తాగకుండా తినకుండా ఈ ఔషధ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఆ ఏడాదంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు అని ఒక గట్టి నమ్మకం. ఇది చాలా విశేషమైనది. ఎక్కడ ప్రపంచంలో కూడా ఎవ్వరూ ఇటువంటి పదార్థాన్ని తయారు చేసుకుని ఏ దేవతకి నైవేద్యం పెట్టి స్వీకరించరు. పూర్తిగా ప్రకృతి దేవత అనుగ్రహం యొక్క పదార్థాలను తీసుకొచ్చి మనం తయారు చేస్తాం. అంతేకాదు ఈ పదార్థాలు అత్యంత విశేషమైనవి, ముఖ్యమైనవి కూడా. ఈ రోజుని నింబపూత భక్షణ అని చెప్పుకుంటాం ఉగాదిలో. అనగా వేప పువ్వు, మిరియం పొడి, కొత్త చెరుకు, కొత్త బెల్లము, కొత్త చింతపండు, మామిడికాయ, ఉప్పు ఇవన్నీ వేసి చక్కగాను వీటితో ఒక ఔషధ ప్రసాదాన్ని తయారు చేసి దీనిని ఈ ఉగాది ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి మనం స్వీకరించాలి. ఇది తప్పనిసరి. ఈ ప్రసాదాన్ని స్వీకరించకుండా ఉగాది పండుగని ఎవరు పూర్తి చేసుకోకూడదు. అంత విశేషమైన మహాప్రసాదమైనటువంటిది ఈ ఉగాది ఔషధ పదార్థము.